Hello students, today we will discuss about the topic board mass. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బోర్డ్ మాస్ అనమాట. అసలు బోర్డ్ మాస్ అంటే ఏంటి, బోర్డ్ మాస్ ఫుల్ ఫామ్ ఏంటి, బోర్డ్ మాస్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి, అండ్ ఈ బోర్డ్ మాస్ టాపిక్ అనేది ఓన్లీ మ్యాథ్స్ సిలబస్లోనే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎస్ఎస్సి అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా ఈ బోర్డ్ మాస్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ బోర్డ్ మాస్ గురించి మనం ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాము. అసలు బోర్డ్ మాస్ ఫుల్ ఫామ్ ఏంటి? బోర్డ్ మాస్ అంటే బి మీన్స్ bracket. Here B means bracket, and O means off, and D means division, and M means multiplication, and A means addition, and S means subtraction. Okay, B means bracket, O means off, and D means division, M means multiplication, A means addition, S means subtraction. వీటన్నిటి గురించి మనకు తెలుసు. B means bracket, అండ్ ఈ బ్రాకెట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ కర్లీ బ్రాకెట్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్ అంటారు, ఆర్ స్క్వేర్ బ్రాకెట్, ఆర్ నార్మల్ బ్రాకెట్. ఈ 3 బ్రాకెట్స్ అనేవి మనకు తెలుసు అనమాట. సో మనకి ఈ బోర్డ్ మాస్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలంటే మనకి ఈ ఆర్డర్ ప్రకారం మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటాం. ఏ ఆర్డర్ ప్రకారం? బోర్డ్ మాస్ అనే ఆర్డర్ ప్రకారం మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో బ్రాకెట్ కనుక ఉంటే, ఫస్ట్ మనం చూడాల్సిన బ్రాకెట్ ఏంటంటే అక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ దెర్ ఈస్ ఫ్లవర్ బ్రాకెట్ ఆర్ నాట్. ఇఫ్ దెర్ ఈస్ ఎ ఫ్లవర్ బ్రాకెట్, వీ కెన్ గో ఆన్ త్రూ దట్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ వీ కెన్ సాల్వ్ దట్. ఫ్లవర్ బ్రాకెట్ ఉంటే ఫస్ట్ ఫ్లవర్ బ్రాకెట్ని మనం సాల్వ్ చేస్తాం అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ గో త్రూ దట్ స్క్వేర్ బ్రాకెట్. తర్వాత మనం స్క్వేర్ బ్రాకెట్ని సాల్వ్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ గో ఆన్ త్రూ దట్ నార్మల్ బ్రాకెట్ని సాల్వ్ చేస్తాం అనమాట. ఇలా ఆర్డర్ ప్రకారం మనం బ్రాకెట్స్తో కూడా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఒక ప్రాబ్లంలో కనుక మనకి బ్రాకెట్ వస్తే ఫస్ట్ వీ హ్యావ్ టు సాల్వ్ దట్ బ్రాకెట్. ఆ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనకి బ్రాకెట్ ఆఫ్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే బ్రాకెట్ ఆఫ్ అంటే ఆల్రెడీ ఒక బ్రాకెట్ ఉంటే మళ్ళీ ఆ బ్రాకెట్లో ఇంకొక బ్రాకెట్ కనుక ఉంటే ఫస్ట్ ఈ లోపల ఉన్న బ్రాకెట్ని సాల్వ్ చేసి అండ్ ఆఫ్టర్ దట్ ఈ బయట ఉన్న బ్రాకెట్ని కూడా మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డివిజన్. డి ఫర్ డివిజన్. బ్రాకెట్ కంప్లీట్ అయిన తర్వాత మనం డివిజన్ కనుక మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఉంటే డివిజన్ని సాల్వ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మల్టిప్లికేషన్. డివిజన్ అయిపోయిన తర్వాత మనం మల్టిప్లికేషన్లోకి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఎడిషన్. మల్టిప్లికేషన్ అయిన తర్వాత మనం ఎడిషన్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఇలా ఈ ఆర్డర్ని మనం ఫాలో అయ్యి మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాం. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనము ఈ ఫార్మాట్నే ఫాలో అవుతాం అనమాట. సో ఈ ఫార్మాట్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఎస్సి అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్లో 1 or 2 మార్క్స్ డెఫినెట్ క్వశ్చన్ ఈ బోర్డ్ మాస్ మీద వస్తుంది. సో ఈ బోర్డ్ మాస్ రూల్ని మనం ఖచ్చితంగా మైండ్లో గుర్తుంచుకోవాలి. ఈజీగా ఉంటుంది ఈ బోర్డ్ మాస్ రూల్. మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో వీ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ వెరీ ఈజీలీ. అండర్స్టాండ్? వన్స్ అగైన్ బోర్డ్ మాస్ అంటే రివైజ్ చేద్దాం. బోర్డ్ మాస్. B means bracket,
O means off, D means division, M means multiplication, A means addition, S means subtraction. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఈ బోర్డ్ మాస్ ఆర్డర్ని మనం ఫాలో అయ్యి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ బ్రాకెట్ ఉందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈవెన్ బ్రాకెట్ ఉంటే మనం ఫస్ట్ ఆ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ డివిజన్, డి మీన్స్ డివిజన్ కాబట్టి డివిజన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఎడిషన్ అండ్ ఆఫ్టర్ దట్ సబ్ట్రాక్షన్. సో ఈ బోర్డ్ మాస్ ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ బోర్డ్ మాస్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఫస్ట్ ఒక ప్రాబ్లం చూద్దాము. మనకి బోర్డ్ మాస్ మీద ప్రాబ్లమ్స్ ఇలా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 120 డివైడెడ్ బై 12 ఇంటూ 6 ప్లస్ 24. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం అనమాట. సో ఇది బోర్డ్ మాస్లో ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనకి ఒక ప్రాబ్లంలో వస్తే అది మనకి బోర్డ్ మాస్ ఫామ్లో ఉంది అని మనము అర్థం చేసుకోవాలన్నమాట. మళ్ళీ వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, ఇఫ్ దెర్ ఈజ్ మెనీ mathematical operations are there in a problem, so we have to use that board mass rule. board mass rule ని మనము యూస్ చేస్తాం అన్నమాట. చాలా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కనుక ఒక మనకి ఈక్వేషన్లో కానీ లేదా ఇచ్చిన ప్రాబ్లంలో కానీ ఉంటే మనము అప్పుడు బోర్డ్ మాస్ రూల్ని యూజ్ చేస్తాం. సో బోర్డ్ మాస్ ప్రకారం ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంలో బ్రాకెట్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్కడెక్కడైనా బ్రాకెట్ ఉందా లేదు. అండ్ ఆఫ్టర్ దట్ మనం నెక్స్ట్ ఆర్డర్ ప్రకారం దేనికి వెళ్ళాలి, డివిజన్కి వెళ్ళాలి. డి ఫర్ డివిజన్ కాబట్టి డివిజన్ చేయాలి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు డూ డివిజన్ హియర్. డివిజన్ చేద్దాము. 120 డివైడెడ్ బై 12. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని మనం డివైడ్ చేయాలి. ఎందుకు, బికాజ్ డివిజన్ సింబల్ అనేది బిట్వీన్ దీస్ నెంబర్స్, ఈ 2 నెంబర్స్కి మధ్యలో ఉంది కాబట్టి మనము ఫస్ట్ 120 డివైడెడ్ బై 12 చేయాలి. 120 డివైడెడ్ బై 12 ఎంత ఆన్సరు 10. యాజ్ ఇట్ ఈజ్ ఈ ఎక్స్ప్రెషన్ని ఇలా రాసేసుకోవాలన్నమాట. 10 ఇంటూ 6 ప్లస్ 24. బోర్డ్ మాస్ రూల్ ప్రకారం BODMAS, there is no bracket and now we completed division and after that what we have multiplication. డివిజన్ తర్వాత మనకి ఏముంది, మల్టిప్లికేషన్ ఉంది. సో వీ హ్యావ్ టు డూ హియర్ ఫస్ట్ మల్టిప్లికేషన్. సో మనం ఇక్కడ ఫస్ట్ మల్టిప్లికేషన్ని సాల్వ్ చేస్తాం అన్నమాట. 10 ఇంటూ 6 ఎంత, 10 ఇంటూ 6 60. యాజ్ ఇట్ ఈజ్ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ని అలా యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవాలి. 60 ప్లస్ 24. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కూడా కంప్లీట్ అయింది. ఆఫ్టర్ దట్ ఎడిషన్ ఉంది కాబట్టి 60 ప్లస్ 24 ఆన్సర్ ఎంత 84. నెక్స్ట్ మనకి ఇంకా ఎక్స్ప్రెషన్ ఏం లేదు కాబట్టి ఇక్కడతో ఎండ్ అవుతుంది. సో ఇదే మనకి ఆన్సర్ అనమాట. 120 డివైడెడ్ బై 12 ఇంటూ 6 ప్లస్ 24 ఆన్సర్ అంతా 84. ఈవెన్ మనకి ఇక్కడ సబ్ట్రాక్షన్ లేదు కాబట్టి మనం ఇక్కడతో ఎండ్ చేసాం అనమాట. సబ్ట్రాక్షన్ ఉంటే మనం సబ్ట్రాక్షన్ ఆఫ్టర్ ఎడిషన్ వీ హ్యావ్ టు డూ సబ్ట్రాక్షన్. ఎడిషన్ తర్వాత మనం సబ్ట్రాక్షన్ చేసేవాళ్ళం ఒకవేళ ఇక్కడ సబ్ట్రాక్షన్ కనుక ఉంటే. సో ఇలా మనం బోర్డ్ మాస్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ బోర్డ్ మాస్ ఆర్డర్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా మనం సాల్వ్ చేయగలుగుతాం అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. మనకి ఇచ్చిన ప్రాబ్లం చూడండి, 125 ప్లస్ 5 మైనస్ 60 డివైడెడ్ బై 12 ఇంటూ 4. సో మనకి ఈ ప్రాబ్లం ఇచ్చారనమాట. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అసలు ఇది బోర్డ్ మాస్లో ఉందని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మెనీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కనుక ఉంటే దాన్ని మనం బోర్డ్ మాస్ ఫామ్లో సాల్వ్ చేస్తామన్నమాట. బోర్డ్ మాస్ ఆర్డర్ని గుర్తుపెట్టుకుని ఆ ఆర్డర్ ప్రకారం మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. సో బోర్డ్ మాస్ ప్రకారం మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ మనం బ్రాకెట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి బోర్డ్ మాస్ ప్రకారం. సో బ్రాకెట్ లేదు కాబట్టి నెక్స్ట్ ఏంటిది డి ఫర్ ఏంటి, డివిజన్. సో డివిజన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. డివిజన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఈ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే రాసేయాలి. 125 ప్లస్ 5 మైనస్ 60 డివైడెడ్ బై 12 ఆన్సర్ ఎంత 60 డివైడెడ్ బై 12. సో 60 డివైడెడ్ బై 12 ఆన్సర్ ఎంత మైనస్ ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 ఇంటూ 4. నెక్స్ట్ డివిజన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డూ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 5 ఇంటూ 4
In this expression we have multiplication here, so and 5 into 4, సో ఈ ఎక్స్ప్రెషన్ని యాజ్ ఇట్ ఈస్గా అలా రాసేయాలి. 125 + 5 - 20. ఈ మైనస్ సైన్లు అలానే వస్తాయి అన్నమాట. 20. నెక్స్ట్ అండ్ హియర్ వీ కంప్లీటెడ్ మల్టిప్లికేషన్. ఇక్కడ మనం మల్టిప్లికేషన్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డూ ఎడిషన్. హియర్ వీ హ్యావ్ ఎడిషన్ సింబల్. ఇక్కడ మనకి ఎడిషన్ సింబల్ ఉంది, సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. 125 + 5, వాట్స్ ద ఆన్సర్? 130. సో 130 - 20. 130 - 20 ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోవాలి. నెక్స్ట్ ఎడిషన్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. వీ హ్యావ్ టు డూ ఆఫ్టర్ ఎడిషన్ వీ హ్యావ్ టు డూ సబ్ట్రాక్షన్ చేయాలి. సో 130 - 20 ఆన్సర్ అంతా 110. సో వీ గాట్ 110 యాజ్ ద ఆన్సర్. మనకి ఈ ఇచ్చిన ప్రాబ్లంకి బాడమాస్ ఆర్డర్ కనుక మనం ఫాలో అయితే మనకు వచ్చిన ఆన్సర్ అంతా 110. ఆన్సర్ ఎంత వచ్చింది? 110 వచ్చింది. అండ్ గోయింగ్ టు థర్డ్ ప్రాబ్లం. ఈ థర్డ్ ప్రాబ్లమ్ని కూడా మనం ఇలానే సాల్వ్ చేద్దాం. చూడండి, మనకి ఇచ్చిన ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటో చూడండి. 42 / 7 × 6 - 5 + 24. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం అనమాట. ఫస్ట్ ఏం చేయాలి? అసలు ఇది బాడమాస్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బాడమాస్లో ఉందో లేదో ఎలా తెలుస్తుంది మనకి? ఒక ప్రాబ్లంలో మెనీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కనుక ఉంటే అది బాడమాస్ ఫామ్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి మెనీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. సో నౌ వీ హ్యావ్ టు డూ బాడమాస్ అండ్ ఫాలోయింగ్ ద ఆర్డర్ని ఫాలో చేసి మనము ఈ బాడమాస్ యూస్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ దెర్ ఈస్ బ్రాకెట్ ఆర్ నాట్. ఫస్ట్ మనం ఏం చేయాలి? బ్రాకెట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇఫ్ దెర్ ఈస్ నో బ్రాకెట్ అండ్ గో ఫర్ నెక్స్ట్. బ్రాకెట్ లేకపోతే ఏం చేయాలి? నెక్స్ట్ ఆపరేషన్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఆపరేషన్ ఏముంది? డివిజన్ ఉంది. సో ఇక్కడ ఇచ్చిన మనకి ప్రాబ్లంలో డివిజన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో 42 / 7 ఆన్సర్ అంతా 6. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోవాలి. 6 × 6 - 5 + 27. నెక్స్ట్ and here we don't have a bracket of and we completed division and after that multiplication. నెక్స్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. సో మల్టిప్లికేషన్ ఇక్కడ ఎక్కడ ఉంది? 6 × 6 ఆన్సర్ అంతా 36. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనము రాసేసుకోవాలన్నమాట. ఎక్స్ప్రెషన్ని రాసేసేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్ వీ హ్యావ్ టు డూ ఎడిషన్. మల్టిప్లికేషన్ తర్వాత మనం ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఎడిషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో రైట్ 36 - 5 + 27 32. 5 + 27 ఆన్సర్ అంతా 32. నెక్స్ట్ we completed addition and after that we have to do subtraction. ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ చేయాలి. ఎడిషన్ తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి బాడమాస్ ఆర్డర్ ప్రకారం. 36 - 32 ఆన్సర్ అంతా 4. సో వాట్స్ ద ఆన్సర్? 4. సో మనకి ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్కి లేదా ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. మనము ఈ బాడమాస్ని ఫాలో అయ్యి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసామన్నమాట. సో వీ విల్ గెట్ ద ఆన్సర్ 4. సో ఇలా మనము బాడమాస్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ కానీ మనం ఈజీగా చేయగలుగుతాం అనమాట. అండ్ నేను మీకు ఒక ప్రాబ్లమ్ని హోంవర్క్గా ఇస్తున్నాను. ఇది చేసి దీని ఆన్సర్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో ఆన్సర్ని రిప్లై ఇవ్వండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోయినా, నేను చెప్పింది అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.